హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ బేక్ విత్ నూర్ అహ్మద్. ఇవాళ బేకింగ్ క్లాస్ 5లో నేను చాక్లెటీ ఫజ్జీ క్రింకిల్ టాప్ వాల్నట్ బ్రౌనీ చేస్తున్నాను. ఈ బ్రౌనీకి నేను ముందు ఇక్కడ డార్క్ కంపౌండ్ చాక్లెట్ వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను అమూల్ అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్, అలాగే 100 గ్రామ్స్ బటర్ తీసుకొని డార్క్ కాంపౌండ్ని ఇలా తురుముకోవాలి. ఇలా కట్ చేసుకొని అందులోనే 100 గ్రామ్స్ బటర్ని వేసేయాలి. వేసిన తర్వాత ఈ రెండింటిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మేము మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక గిన్నెలో వాటర్ వేసి స్టీమ్ తాకాలి, అంతే, వాటర్ తాగకూడదు. అలాగా ఇది కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇది కూల్ అవ్వడానికి ఒక పక్కన పెట్టేయాలి. ఒక బౌల్లో ఒక 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎగ్ బ్రౌనీ చేస్తున్నాను. ఇది కేకీ బ్రౌనీ కాదండి, ఫజ్జీ బ్రౌనీ. 2 ఎగ్స్ వేసి ఇలా ఎలక్ట్రిక్ బీటర్ తీసుకొని ఒకసారి బీటర్తో బీట్ చేస్తున్నాను. ఇక్కడ బీటర్ లేకపోయినా విస్కర్తో అయినా విస్క్ చేసుకోవచ్చు. అలాగే 1 కప్ పౌడర్ షుగర్ తీసుకున్నాను. ఈ పౌడర్ షుగర్ కూడా ఇందులో వేసి ఒక 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ మిక్స్ చేస్తే చాలు. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ బ్యాటర్ని చల్లగా అయిన మెల్టెడ్ చాక్లెట్ బటర్లో వేసేయాలి. అలాగే డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 3/4 కప్ మైదా, 1/4 కప్ డార్క్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా జల్లించుకోవాలి. మేము ఇక్కడ కేక్ చేయట్లేదు, అందుకోసం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయట్లేదు. జస్ట్ ఫజ్జీ బ్రౌనీ చేస్తున్నాం కాబట్టి ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయకూడదు. ఇలా వేసిన తర్వాత విస్కర్తో ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. మొత్తం విస్కర్తో కలిపిన తర్వాత ఒక స్పాచులా తీసుకొని ఈ సైడ్స్ మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఈ బ్రౌనీ వచ్చేసి సూపర్ టేస్ట్ ఉంటుందండి. జస్ట్ చాక్లెట్ తిన్నట్టే ఉంటుంది. బయట మనకు బేకరీస్లో దొరికేది కేకీ బ్రౌనీ, అదైతే లో కాస్ట్. ఇది జస్ట్ చాక్లెట్తో చేస్తాం కాబట్టి కాస్ట్లీ బ్రౌనీ. అలాగే 1/4 కప్ చాకో చిప్స్ తీసుకొని కొంచెం మైదా వేసి ఇలా డస్ట్ చేసుకొని వేయడం వల్ల మొత్తం బ్రౌనీలో ఉంటాయి, లేకపోతే అన్నీ కిందే వెళ్ళిపోతాయి. ఇలా మొత్తం వేసి ఒకసారి స్పాచులాతో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ 8 ఇంచెస్ స్క్వేర్ టిన్ తీసుకొని అందులో ఈ బ్యాటర్ మొత్తం వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. దీన్ని నేను ఓవెన్లో చేస్తున్నాను. అలాగే వాల్నట్ బ్రౌనీ అని చెప్పాను కదా, అందుకోసం నేను ఇక్కడ వాల్నట్ని తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా పీసెస్ లాగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రౌనీ పైన వేసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం బ్రౌనీ పైన వాల్నట్స్ వేసేసుకొని ఇది నేను ఓవెన్లో 10 మినిట్స్ ప్రీ హీట్ అయిన ఓవెన్లో పెట్టేసి 160 డిగ్రీస్లో 15 మినిట్స్కి పెడితే చాలండి. మా బ్రౌనీ అనేది బేక్ అయిపోయింది. 160 డిగ్రీస్లో 15 మినిట్స్కి పెట్టాను కన్వెన్షన్ మోడ్లో. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఈ బ్రౌనీ తీసేద్దాం. చాలా కేర్గా హ్యాండిల్ చేయండి, చాలా హాట్గా ఉంటుంది. తర్వాత ఈ బ్రౌనీ అంతా చాలా బాగా కూల్ అయిపోయిన తర్వాతే డీమోల్డ్ చేయాలి. ఇలా తీసిన తర్వాత నేను ఇక్కడ పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. ఇవాళ అయితే నాకు ఈ బ్రౌనీ పీసెస్ అనేవి 4 పీసెస్ అనేవి ఆర్డర్ వచ్చినాయి. అందుకోసం నేను మొత్తం ఇక్కడ 9 పీసెస్ చేశాను. 4 పీసెస్ ఆర్డర్కి వెళ్ళిపోతాయి, అలాగే మిగతా పీసెస్ ఇంట్లో కోసమని. చూడండి, ఇలా మొత్తం నేను 9 పీసెస్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, సూపర్ సాఫ్ట్ ఫజ్జీ బ్రౌనీ కదా, అందుకోసం ఇది కేక్ లాగా రైజ్ అయి ఉండదు, జస్ట్ ఇలాగే ఉంటుంది. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ 4 బ్రౌనీ పీసెస్ని ఒక బాక్స్లో వేసేస్తున్నాను. ఈచ్ పీస్ అయితే నేను 50 రూపీస్కి సేల్ చేశాను. చూడండి, ఇలా 4 పీసెస్ కూడా వేసేసి నేను ఇలా కవర్ చేసి ఒక పక్కకు పెట్టేశాను. మిగతా బ్రౌనీ పీసెస్ ఏదైతే ఉన్నాయో అవి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ బ్రౌనీ అనేది ఇరిపి కూడా చూపిస్తున్నాను. అసలు చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.